విశాఖలో రెండో రోజు ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. సంక్రాంతి పండుగ వేళ సొంతలకు వెళ్లే ప్రయాణికులతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా ట్రావెల్ యాజమాన్యాలు టికెట్ల ధరలు భారీగా పెంచేశాయి. దీంతో ఆర్టీఏ అధికారులు రంగంలోకి దిగారు. అగనంపూడి టోల్గేట్ వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలను విస్తృతం చేశారు. నిబంధనలను అతిక్రమించిన 6 బస్సులపై ఇప్పటికే కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. ఇవాళ 65,000 జరిమానా విధించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, ప్రయాణికుల నుంచి అధిక మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ మీద ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 2 చోట్ల ఇటు ఎన్ఎస్టీఎల్ వద్ద అలాగే అగనంపూడి టోల్గేట్ వద్ద ఉదయం సాయంత్రం 2 పూట్ల సైతం కూడా ఈ దాడులు అనేవి కొనసాగిస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి కూడా ఈ దాడులు కొనసాగుతాయి. దాదాపుగా 18వ తేదీ వరకు కూడా ఈ దాడులు అనేవి నిర్వహిస్తాము. ఎట్టి పరిస్థితుల్లో నిబంధనలు పాటించకపోయినప్పటికీ ప్రయాణికుల నుంచి అత్యధిక ఛార్జీలు వసూలు చేసిన నిబంధనల ప్రకారం 2 డ్రైవర్లు లేకపోయినప్పటికీ వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటా ఫైన్లు వేస్తాము. అంతేకాకుండా వాటికి మించి ఆ బస్సుకు పర్మిట్లు కనుక లేనట్లయితే కనుక బస్సులను ఖచ్చితంగా సీజ్ చేస్తాము. అంతేకాకుండా ఆ పర్మిట్లు లేని బస్సులను కనుక నడిపినట్లయితే కనుక అక్కడే ప్రయాణికులను దించి వారిని అక్కడి నుంచి పంపించేందుకు అంటే వారి గమ్యస్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ గమ్యస్థానాలకు పంపించేందుకు సైతం కూడా ఆ బస్సులను కూడా మేము సిద్ధం చేశామంటూ కూడా ఆర్టీఏ అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ 3 రోజుల పాటు నిర్వహించిన దాడుల్లో చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే చూసుకున్నట్లయితే నిన్న ఏదైతే 35 బస్సులకి ఫైన్లు విధించడం జరిగింది. దాదాపుగా 4,50,000 వరకు కూడా ఫైన్లు విధించారు. ఈరోజు 6 బస్సులకు ఫైన్లు విధించడంతో పాటు 6 బస్సుల మీద కేసులు నమోదు చేయడంతో పాటు 65,000 జరిమానా అనేది విధించడం జరిగింది. అంతేకాకుండా ఈ దాడులు అనేవి కొనసాగితే 18వ తారీఖు వరకు కూడా వచ్చిన ఆదేశాల మేరకు 18వ తేదీ వరకు కూడా ఇటు ఎన్ఎస్టీఎల్ వద్ద అలాగే ఈ అగనంపూడి టోల్గేట్ వద్ద దాడులు అనేవి నిర్వహిస్తాం. ఉదయం 4 గంటల నుంచి 9 గంటల వరకు అలాగే సాయంత్రం 4 గంటల ప్రాంతం నుంచి 10 గంటల వరకు కూడా ఈ దాడులు అనేవి కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి ప్రైవేట్ ట్రావెల్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే ప్రయాణికులు సంక్రాంతి సందర్భంగా అత్యధికంగా ప్రయాణికులు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ను ఆశ్రయిస్తారు. ఎందుకంటే ఇటు ట్రైన్స్ అలాగే ఇక్కడ ఉన్న ఆర్టీసీ బస్సులు సైతం కూడా ఫుల్ అయిపోవడం అలాగే ఫ్లైట్ ఛార్జీలు కూడా అధికంగా ఉన్న నేపథ్యంలో అందరూ కూడా ఈ ప్రైవేట్ బస్సులను ఎక్కువగా ఆశ్రయిస్తూ ఉంటారు. కాబట్టి దీన్ని ఆసరాగా చేసుకొని ఎక్కువగా అధిక మొత్తంలో కనుక పెంచితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదంటూ కూడా ఆర్టీఏ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే ఈ ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించి హైదరాబాద్ వెళ్ళడానికి బెంగళూరు వెళ్ళాలన్నా చెన్నై వెళ్ళాలన్నా కానీ ఈ సంక్రాంతి పండగనే వారు టార్గెట్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ మామూలుగా చూసుకున్నట్లయితే కనుక 2,500 నుంచి 3,000 వరకు మాత్రమే ఇటు వోల్వో కానీ ఈ స్లీపర్ క్లాసులకి సంబంధించి కానీ ఈ ఛార్జెస్ ఉంటాయి. కానీ ఈ సంక్రాంతి సమయంలో చూసుకున్నట్లయితే కనుక 4,000, 5,000, 6,000 వరకు కూడా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిని కూడా పెంచుతూ ఉన్నారు. అయితే వీటిని దృష్టిలో పెట్టుకొని ఆర్టీఏ అధికారులు రంగంలోకి దిగారు. మొత్తం మీద ఎక్కడెక్కడైతే అంటే ఈ బస్సులు కదిలే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడి నుంచి టోల్గేట్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ టోల్గేట్ ప్రాంతాల వద్ద 2 చోట్ల ఈ ప్లేసులను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇటు ఎన్ఎస్టీఎల్ వద్ద ఎన్ఏడి వద్ద ఉన్న ఎన్ఎస్టీఎల్ వద్ద కూడా ఒక ప్రాంతం అలాగే అగనంపూడి వద్ద ఉన్న ఇంకొక టోల్గేట్ ప్రాంతం ఈ టోల్గేట్ ప్రాంతాల వద్ద ఈ తనిఖీలు అనేవి నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళు ప్రయాణికుల అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నారు. లోపలికి వెళ్ళడం వాళ్ళ టికెట్లు సైతం కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఎంత మొత్తంలో వీళ్ళు వసూలు చేస్తూ ఉన్నారు, నిబంధనల ప్రకారమే వీళ్ళు ఈ ఛార్జెస్ పెట్టారా లేదా, ఎంత మేర వీళ్ళు వసూలు చేస్తూ ఉన్నారు, ఎంత మేర పెంచారు అనే దాని మీద కూడా లోపలికి వెళ్తూ ఉన్నారు. ప్రయాణికుల దగ్గర వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఉంటే కనుక వాళ్ళందరినీ బస్సులన్నింటినీ కూడా పంపించడం జరుగుతుంది. నిబంధనల ప్రకారం లేని వాటి మీద కేసులు అనేవి నమోదు చేస్తూ ఉన్నారు. కానీ పర్మిట్ లేని బస్సులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించేది లేదు. ఆ బస్సులన్నింటిని కూడా సీజ్ చేస్తామని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఎటువంటి బస్సులను సీజ్ చేయనప్పటికీ కూడా ఖచ్చితంగా పర్మిట్లు అలాగే నిబంధనల ప్రకారమే బస్సులు నడవాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఈ నిబంధనలు కనుక పాటించకపోయినట్లయితే కనుక ఖచ్చితంగా బస్సులను సీజ్ చేయడంతో పాటు మరిన్ని కేసులు అయితే మేము నమోదు చేస్తామంటూ కూడా ఆర్టీఏ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ జార్జ్.